చోట్ల ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఆ జడ్పీటీసీ స్థానాలు ఎన్నికలు పెట్టరు. కేవలం కడప జిల్లాలో పులివెందుల జడ్పీటీసీ స్థానం, ఒంటిపేట జడ్పీటీసీ స్థానం, ఈ 2 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. అంటే ఈ 2 చోట్ల కూడా వాళ్ళకు కావలసినటువంటి రీతిలో పోలింగ్ కేంద్రాల మార్పు కానీ, అధికారులను నియమించుకునే కార్యక్రమం కానీ, అడ్డదారులు తొక్కే కార్యక్రమం కానీ, అక్రమాలు చేసే వైనం కానీ, ఏదో ఒక రకంగా ఏ విధంగానైనా కూడా ఎన్నికల్లో గెలవాలనే తలంపుతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఒకటే చెప్పాం, మేమేదో వినతిపత్రం ఇస్తే పోస్ట్ ఆఫీస్ లాగా ఉండటం కాదు. మేము ఇచ్చినటువంటి కాగితానికి మీరు ముద్ర వేస్తూ ఉన్నారు, మీరు కింద సంబంధిత అధికారులకు రాస్తూ ఉన్నారు, కానీ దానివల్ల ఉపయోగం జరగటం లేదు. మీరు వాళ్ళతో మాట్లాడాలా, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారో, ఏ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఉన్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలా. అప్పుడే వ్యవస్థల మీద నమ్మకం పెరుగుతుంది. అసలు ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే భవిష్యత్తు సంబంధించే అసలు ఏ విధమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి? అసలు ఎవరికి చెప్పుకోవాలా? న్యాయం చేయవలసినటువంటి, నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆ విధమైనటువంటి రీతిలో ముందుకు సాగితేనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగుతుంది. బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు చేయరు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో తప్పనిసరిగా మీ అధికారాల్ని వినియోగించుకోవాలా. మీ అధికారాల ద్వారా నిష్పక్షపాతంగా మేము పదే ఎన్నికల కమిషన్ కానీ 5 సార్లు ఆఫీస్కి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో ఎక్కే మెట్లు ఎక్కుతూ ఉన్నాం, దిగే మెట్లు దిగుతూ ఉన్నాం. మేము అడిగింది మా రిక్వెస్ట్ మాకేదో సపోర్ట్ చేయమని మేము అడగట్లా. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషనర్ గారు పనిచేయాలా, వ్యవస్థ పనిచేయాలా. అసలు నాకు ఆశ్చర్యం కలిగింది, పులివెందుల ఎన్నికల గెలుపోవడంతోనే ఈ రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయా? ఎందుకు తాపత్రపడుతున్నారు? ఎందుకు అడ్డదారులు దొక్కుతున్నారు? ప్రజాస్వామ్యంలో మీరైనా మేమైనా ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజల తీర్పు ద్వారా ఆ గెలుపుని మనం స్వీకరించాలా. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టారు. ఇవాళ 4 కిలోమీటర్ల దూరం అంటే ఓటరు వెళ్ళాలంటే ఆ మధ్యలో ఎన్ని అవాంతరాలు, ఎన్ని రకాలుగా పోలీసులు ఒత్తిళ్లు, తెలుగుదేశం నాయకులు అడ్డుకునే వైనం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలా. తప్పనిసరిగా దీనిపైన మీరు నిష్పక్షపాతంగా ముందుకు సాగాలని చెప్పి మేము కమిషనర్ గారిని కలిసాం, గట్టిగా చెప్పాం. వారు కూడా పరిశీలన చేస్తామన్నారు. మేము కమిషనర్ గారితో కూడా చెప్పాం, ఒకవేళ ఇక్కడ కనుక మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను కూడా మేము ఆశ్రయిస్తాం. తప్పనిసరిగా న్యాయస్థానాల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న అంశాన్ని కూడా వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎస్ ఎందుకంటే అసలు ఎన్నికల్ని సమీక్షించి ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సింది ఎన్నికల కమిషన్. అటువంటి ఎన్నికల కమిషన్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ, మా గోడు, అక్కడ జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు, తెలుగుదేశం పార్టీల అక్రమాలు, అడ్డగోలు వైనం పైన విపులీకరణ చెప్పాం, పరిశీలన చేయమని చెప్పాం. ఇండిపెండెంట్గా మీకున్నటువంటి వ్యవస్థల్లో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోమని చెప్తా ఉన్నాం. మేము చెబుతున్నటువంటి వైనాన్ని మాత్రమే మీరు నమ్మొద్దు. మీకున్నటువంటి పూర్తి సమాచారాన్ని, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వీటిపైన మీరు ఇండిపెండెంట్గా సమాచారం తెప్పించుకోండి, వ్యవస్థలను కాపాడండి చెప్పాం. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పులివెందుల ఎన్నికల్లో గెలుపోటముల గురించి కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రక్రియలో
మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. థ్యాంక్ యూ.